నెల్లూరు జిల్లా కేంద్రంలో మెడికవర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. గుండె సంబంధిత వ్యాధితో మెడికల్ ఆసుపత్రిలో చేరిన జానా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందాడు. ఆసుపత్రిలో చేరిన వెంటనే మొదటగా ఒక స్టంట్ వేస్తామని డాక్టర్లు చెప్పి వైద్యం చేశారని, మళ్లీ కాసేపటి తర్వాత మరో స్టంట్ వేయాలని చెప్పారని మృతుని బంధువులు తెలిపారు. తీరా డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత సారీ అని చెప్పారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే వెంకటేశ్వరరావు మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. న్యాయం కావాలంటూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఉన్నతాధికారులు స్పందించి మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో మెడికవర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. గుండె సంబంధిత వ్యాధితో మెడికల్ ఆసుపత్రిలో చేరిన జానా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందాడు. ఆసుపత్రిలో చేరిన వెంటనే మొదటగా ఒక స్టంట్ వేస్తామని డాక్టర్లు చెప్పి వైద్యం చేశారని, మళ్లీ కాసేపటి తర్వాత మరో స్టంట్ వేయాలని చెప్పారని మృతుడి బంధువులు తెలిపారు. తీరా డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత సారీ అని చెప్పారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మెడికవర్ హాస్పిటల్లో దారుణాలు అయితే ఆగడం లేదు. ఒక విషయం జరిగిన తర్వాత మరొక విషయం జరుగుతూనే ఉంది. ప్రతి 2 నెలలకు 3 నెలలకి లేదంటే కనీసం కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక సంఘటన చూస్తే నిన్న జరిగిన సంఘటన గురించి చర్చించుకుందాం. నిన్న జరిగింది నెల్లూరు జిల్లా టీపీ గూడూరు, తోటపల్లి గూడూరుకు సంబంధించిన జానా వెంకటేశ్వర అనే 57 సంవత్సరాల వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కొంచెం గుండె నొప్పి అని చెప్పి 4 రోజుల క్రితం మెడికవర్ హాస్పిటల్లో చేరాడు. అంతా బాగుంది. తర్వాత నిన్న స్టంట్ వేయాలి, స్టంట్ వేస్తే బాగుంటుంది, మరింత ఆరోగ్యం. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. విజయవాడలోని బెంచ్ సర్కిల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో 3 వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించారు. మృతుల్లో ఒకరిని ముత్యాలమ్మగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, మిగతా మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విజయవాడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అగ్ని ప్రమాదంలో పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. బెంచ్ సర్కిల్ సమీపంలో ఓ భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. భారీగా మంటలు అయితే చెలరేగానని చెప్పాలి. ఇందులో ఒక వ్యక్తి కూడా సజీవ దహనమైనట్టుగా తెలుసు. 2 వ్యక్తులు, ఒక మహిళ మృతి చెందారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలంతో అక్కడ పూర్తిసార్లు కూడా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడటంతో అందులో ఉన్నటువంటి 2 మృతుల్లో ఒకరు ముత్యాలమ్మగా గుర్తించారు. అదేవిధంగా మరో 2 కూడా అందులో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఒక షార్ట్ సర్క్యూట్, ఒక పక్క రాత్రి 2 గంటల నుంచి వర్షం రావడం, ఒక పక్క వర్షం రావడంతో ఒకసారిగా ఈ యొక్క విద్యుత్ షాక్ చెలరడంతో, మంటలు చెలరడంతో ఈ యొక్క భవనంలో మంటలు ఒకసారిగా చెలరేగడంతో అందులో ఉన్నటువంటి 3 మృతి చెందారు. అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఫైర్ ఇంజిన్ తోటి కూడా మంటల్ని ఆపడానికి అయితే ప్రయత్నాలు చేశారని చెప్పుకోవాలి. అయితే కేవలం ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం సంఘటనపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు రాయచోటి నుంచి కడప వైపుగా వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ కీర్తి. అయితే మొత్తానికి బెంగళూరు టు కడప ఏదైతే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అయితే ప్రధాన రహదారిలో అయితే వాళ్ళైతే ప్రయాణించే వారైతే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా గువ్వల చెరువు ఘాటు సమీపంలో ఏదైతే 4వ టర్నింగ్ అయితే ఉందో ఆ యొక్క టర్నింగ్ దగ్గర అయితే ఒక్కసారిగా అయితే లారీ అదే విధంగా కారు కూడా ఒకటేసారి రావడంతో ఆ టర్నింగ్ వద్ద అయితే పూర్తి స్థాయిలో అయితే ఆ లారీ ఒక్కసారిగా కారు మీద పడడం జరిగింది. అయితే కారు మీద పడిన లారీ దానిపైన బస్తాలు అయితే ఏరియా బస్తాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా టర్నింగ్ తిప్పుకోలేక ఉన్నట్టుండి కారు పైన పడడంతో అయితే ఆ కారులో కూడా దాదాపు 7 మంది అయితే ప్రయాణించేవారైతే ఆ 7 మందిలో కూడా 4 అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే 3కి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే ఈ 3ని కూడా కీర్తి ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే కడపలో ఉందో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.